హాయ్ గాయ్స్, వెల్కమ్ టు పిఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అందుకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పిఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. సినిమా షూటింగ్ కి కొంచెం గ్యాప్ ఇచ్చి ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టగా, పుష్ప 2 అయితే బాక్స్ ఆఫీస్ వద్ద కాస్త వర్షం కురిపించింది. దీంతో ఆయన గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. ఈ క్రమంలోనే బన్నీ నెక్స్ట్ ప్రాజెక్టులపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే తమిళ డైరెక్టర్ అట్లీతో ఒక సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు కూడా. సన్ పిక్చర్స్ సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ బడ్జెట్తో నిర్మిస్తుంది ఈ చిత్రం. అల్లు అర్జున్ AA22 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్నట్టు ప్రకటించారు. కాగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో ఫుల్గా చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ 2 విభిన్న పాత్రలలో కనిపించబోతున్నారని ముందు ప్రచారం జరిగింది. తర్వాత అది 3 క్యారెక్టర్లు అన్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు బన్నీ ఇందులో 3 తరాలకు చెందిన నలుగురు వ్యక్తుల పాత్రలో కనిపించబోతున్నారన్నట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాత, తండ్రి, 2 కుమారులుగా అర్జున్ స్క్రీన్ పై సందడి చేయాలన్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా బన్నీ సైతం కొంచెం పెద్ద ఏజ్ లో ఉన్నట్టు గడ్డానికి రంగు వేసిన ఫోటోలు సైతం వైరల్ అవ్వడం మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఇదే కనుక నిజమైతే ఒక సినిమాలో 4 విభిన్న పాత్రలు నటించిన ఫస్ట్ యంగ్ హీరో ఆయనే అవుతారు. మరోవైపు హాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ విఎఫ్ఎక్స్ సంస్థ ఈ సినిమా కోసం పనిచేస్తుండగా, ఈ చిత్రం పునర్జన్మల కాన్సెప్ట్ తో పాటు సైన్స్ ఫిక్షన్ తో లింక్ అయి రాబోతుందని టాక్ నడుస్తుంది. మొత్తం 5 హీరోయిన్లు ఈ మూవీలో ఉంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఒకరు పీసీ అవ్వగా మిగిలిన వారి గురించి త్వరలోనే అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. దీని గురించి మీరేమంటారు? అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అట్లీతో చేయబోయే ఈ సినిమా ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు? ఒకే సినిమాలో 4 పాత్రలు అంటే అది చిన్న విషయం అని కాదు. ఆయన ఎంత హార్డ్ వర్క్ చేయాలో. పుష్ప సినిమాలో ఆయన చేసిన ఆ సినిమాకి, ఆ క్యారెక్టర్కి ఆయన చేసిన ఆ హార్డ్ వర్క్ ఎటువంటిదో మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాలో 4 పాత్రలు అంటే ఇంకా ఏ విధంగా ఉంటుందో మనం ఊహించనక్కర్లేదు. ఖచ్చితంగా ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ని బద్దలు కొడుతుందని అందరికీ అర్థమవుతుంది. సో ఈ సినిమా ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? మీ విశేషాలు, మీ కామెంట్స్ ఏంటో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే వెళ్ళే ముందు ఒక లైక్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.